మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలపై నిరసనలు మిన్నంటున్నాయి. బాధితులకు అండగా ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. రాత్రికి రాత్రి వచ్చి పేదల ఇళ్లు కూల్చివేయడం ఏంటి అని ప్రశ్నించారు కవిత. సెలవు రోజు చెప్పా పెట్టకుండా పేదల ఇళ్లు తొలగించారన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చివేతలు కొనసాగిస్తామంటే అడ్డుకుంటామంటున్నారు కవిత. గతంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి కేటాయించిన భూముల చుట్టూ కంచె వేసుంటే అసలు కబ్జా ప్రస్తావనే ఉండకపోయేదని కవిత అంటున్నారు. పేదల ఇళ్లు కూల్చబోమని చెప్పి ఇప్పుడు అరాచకాల అంటూ ప్రశ్నించారు. హైడ్రాకు దమ్ముంటే ఎమ్మెల్యే గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాలపై యాక్షన్ తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. భయపడితే పరిష్కారం అవుతుందా? నేనేమంటున్నా పరిష్కారం కోసమే కొట్లాడదాం. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్ గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా, పెద్దోళ్ళది కనబడదా? ఎకరాలు ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ల మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరట్టు ఇక్కడ వాళ్ళకి. 6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. ఇయ్యకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.